ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యోనిత్యవచ్యుతపదాంభుజైగ్మరుక్మా వ్యామోహతస్తత్రాణి తృణాయ వేణే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంఖ్యాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో మాసంలో అన్నింటిలో కూడా విశేషమైనటువంటి మాసం ఈ యొక్క మాఘమాసం. ఈ మాఘమాసంలో విశేషమైనటువంటి ఆరాధనలో విష్ణువు యొక్క ఆరాధన చాలా విశేషం. అలాగే ఈ యొక్క మాఘమాసంలో కూడా మనకు పండుగలు కూడా వసంత పంచమి, రథసప్తమి, మాఘ పౌర్ణిమ, ఇలా విశేషమైనటువంటి పర్వదినాలన్నీ కూడా ఈ యొక్క మాసంలో నిక్షిప్తమైనాయి. అలాంటి పండుగల్లో మనకి ప్రారంభంగా వసంత పంచమి. ఈ యొక్క పంచమి అనేది వసంత పంచమి అమ్మవారి యొక్క ఆరాధన, సరస్వతీదేవి యొక్క ఆరాధన చాలా విశేషమైనటువంటిది. అయితే సర్వ విద్యలకు కూడా సకలమైనటువంటి జ్ఞాన సంపదకు, ఇప్పుడు సంగీతం కానీ నృత్యం కానీ పిల్లలకి చదువు విషయంలో కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటిది ప్రసాదించే తల్లి ఆ యొక్క సరస్వతీదేవి యొక్క. అలాగే ముఖ్యంగా ఈ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి జ్ఞాన ప్రాప్తి కోసం విశేషంగా పూజిస్తారు. అయితే ఈ యొక్క ముఖ్యంగా కూడా చెప్పినట్టుగా బ్రహ్మవైవర్త పురాణంలో కూడా అమ్మవారి గురించి, ఈ యొక్క సరస్వతి ఆరాధన గురించి చాలా విశేషంగా పురాణాల్లో కూడా ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క మాఘమాసంలో శిశిర ఋతువులో వచ్చేటువంటి వసంతుడిని కూడా మనం ఆహ్వానం చేస్తాం. అంటే ఈ యొక్క వసంత ఋతువుకు ఆధారం ఎవరయ్యా అంటే మన్మధుడు అనమాట. ఆమె యొక్క అనురాగవల్లి అయినటువంటి రతీదేవిని కూడా ఈ యొక్క మాఘమాసంలో ఈ యొక్క వసంత పంచమి రోజున కూడా ఆరాధించడం. ఎందుకంటే సరస్వతి యొక్క ఆరాధన, ఈ యొక్క వసంతుని యొక్క అధిదేవత అయినటువంటి ఆ యొక్క మన్మధుని యొక్క రతీదేవి యొక్క ఆరాధన కూడా చాలా విశేషమైనది. ఎందుకంటే ఒకరికి మధ్య ఉన్నటువంటి ప్రేమ అభిమానాలని పెంపొందిస్తుందంట ఈ యొక్క రతి మన్మధుల యొక్క ఆరాధన కూడా. అలాగే ఈ యొక్క వసంత పంచమి రోజున పిల్లలకు మనకన అక్షరాభ్యాసం చేస్తే సకలమైనటువంటి జ్ఞానరాశంతో పిల్లలందరికీ కూడా చాలా విశేషంగా చదువు వస్తుంది అనమాట. అయితే ఈ యొక్క ఆరాధన సద్బుద్ధిని, వాక్కు యొక్క శుద్ధిని కూడా మనకి ఆ యొక్క జగన్మాత అయినటువంటి సరస్వతీదేవి మనకు ప్రసాదిస్తుంది. వేదంలో మనకి మేధస్సులో ఉన్నటువంటి, మనసులో ఉన్నటువంటి ఆలోచన, ప్రతిభ, ప్రజ్ఞ మొదలైనటువంటి అన్నింటికీ కూడా సంపద, విజ్ఞాన సంపద, అలాంటి సంపదని మనకు ప్రసాదిస్తుంది ఆ యొక్క సరస్వతీదేవి. ఇప్పుడు మనకి దేవి శరణవరాత్రి మహోత్సవాలు కూడా మూలా నక్షత్రం రోజున అమ్మవారి లలితాదేవికి సరస్వతి యొక్క మూలా నక్షత్రం సరస్వతి యొక్క అలంకరణ కూడా చేస్తారు. కానీ అక్కడ అమ్మవారు లలితాదేవికే చేస్తారు, కానీ సరస్వతి ఆరాధన ఈ వసంత పంచమి రోజునే. ఎందుకంటే మనకి సౌందర్యలహర పారాయణలో కూడా చెప్తుంది, ఆమె యొక్క మూలా నక్షత్రం రోజునటువంటి సరస్వతి అలంకారంలో ఆ యొక్క జగన్మాత అయినటువంటి పార్వతి తన యొక్క వీణతో ఆ యొక్క పరమశివుని యొక్క గుణగణాన్ని కీర్తిస్తుంటేనంట సకలమైనటువంటి దేవతలో ఈ యొక్క సరస్వతి కూడా విని ఆమె యొక్క మాటలకి తన యొక్క వీణను కూడా పక్కన పెట్టిందని కూడా మనకి చెప్తుంది. కాబట్టి ఆ యొక్క సరస్వతి లలితాదేవి, ఈ యొక్క సరస్వతి విజ్ఞానమైనటువంటి సంపదను ప్రసాదించే సరస్వతి అన్నమాట. ఈ యొక్క మనకి ఒక సరస్వతి యొక్క ఆరాధనకి మనకి ఏంటంటే ప్రతిరోజు కానీ, ఒక పంచమి తిథి రోజున కానీ, లేదంటే ఒక అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం రోజు కానీ పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా ఒక విశేషమైనటువంటి శ్లోకాన్ని మనకి పెద్దలు ఆ యొక్క పురాణాల్లో చెప్తారు. అవి ఏంటంటే శుక్లాం బ్రహ్మ విచార సార పరమాం ఆద్యం జగద్వ్యాపిని వీణా పుస్తక ధారిణి అభయదాం
జాడ్యందకరాపహం హస్తే స్ఫాటికాం మాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరి భగవతి బుద్ధిం ప్రధాం శారదాం. ఈ శ్లోకం చాలా విశేషమైనటువంటి శ్లోకం. ఇప్పుడు మనం అందరూ కూడా చెప్తాం, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కృష్యాం సామం పాదు అంటే సామం పాదు సరస్వతి అంటే ఎల్లప్పుడూ కూడా మాతోనే ఉండమ్మా అని చెప్తుంది. అది అందరం చేస్తాం, కానీ దానికి కూడా అంతటి ప్రాధాన్యత ప్రతి ఒక్కరు కూడా చేస్తాం కాబట్టి చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి ఈ యొక్క శ్లోకం కూడా చాలా విశేషమైనటువంటి ఫలప్రదాన్ని ఇస్తుంది అన్నట్టుగా ఉంటుందన్నమాట. అంటే ముఖ్యంగా ఈ అమ్మవారు ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. తెల్లని పద్మంలో ఆసీనురాలై పుస్తకము జపమాల మరియు అభయముద్ర ధరించడు. ఎటువంటి కూడా ఆయుధాలన్నీ కూడా ధరించదు కాబట్టి అహింసకు అధిదేవత ఎవరయ్యా అంటే ఈ యొక్క సరస్వతి. అహింస ఎటువంటి ఆయుధాలు కూడా ధరించఉండదు. చూసారు ఎంత శాంతంగా ప్రశాంతంగా ఉంటుందంట ఆ యొక్క అమ్మ. కాబట్టి ఈ తల్లిని తెల్లని పూలతో శ్వేత వస్త్రంతో మరియు శ్రీగంధమాలతో ఆ యొక్క గంధన చందూరాదేవి షోడశోపచారంతో పూజించి క్షీరాన్నాన్ని ఆ యొక్క పరమాన్నాన్ని నేర్పుతూ ఉండి అమ్మవారికి కనుక నివేదించినట్లయితే సకలమైనటువంటి కోరికలతో ఆ యొక్క జ్ఞానాన్ని ప్రసాదిస్తుందంట ఈ యొక్క సరస్వతి ఈ యొక్క వసంత పంచమి రోజున. ఇలాగా సరస్వతిలో ఉన్న వాగేశ్వరి, మహాసరస్వతి, సిద్ధ సరస్వతి ఇలా ఎన్నో సరస్వతి యొక్క నామాలు ఉన్నాయి. కానీ సామం పాతు సరస్వతి అని ఎవరైతే గనక పూజిస్తారో వా తల్లికి ఎక్కువగా ప్రేమాభిమానాలు ఉంటాయంట. ఆ యొక్క ఉచ్చరించే వాళ్ళ యొక్క పిల్లల్లో కానీ ఒక పెద్దల్లో కానీ ఎవరు కూడా. అలాంటి సామం పాతు సరస్వతి మనం పట్టి నుంచి కూడా చెప్తున్నాం. ఆ యొక్క ఎల్లప్పుడూ కూడా మాతోనే ఉండు, సకలమైనటువంటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించు అని చెప్పే విశేషమైనటువంటి పండుగ ఈ యొక్క శ్రీ పంచమి. అయితే ఆ రోజున మనం అమ్మవారిని యథాప్రకారంగా షోడశోపచారాలతో పూజించి సర్వవేళ సర్వావస్థల యందు కూడా మాకు నీ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించు తల్లి అని శరణు వేడతారు కూడా. పూర్వం కూడా వ్యాసులు గాని సకలమైనటువంటి ఋషులందరూ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే ఆ యొక్క వేదాలన్నీ కూడా విభజించి అష్టాదశ పురాణాలన్నీ కూడా మనకి వేదవ్యాసుల వారు మనకు అందించడం జరిగింది. కాబట్టి భగవద్ రామానుజుల వారు కూడా ఆ యొక్క వేద యొక్క సంపదకి సరస్వతీదేవి కూడా చాలా ఆనందించి ఆమెకి చేసింది అనమాట. కాబట్టి అన్నింటిలో యొక్క శ్రీ పంచమి రోజున ఆరాధన రోజున ఈ ఒక్క శ్లోకాన్ని మనం సామంపాదు సరస్వతితో పాటు ఈ యొక్క శ్లోకాన్ని కూడా అనుసంధించి అమ్మ యొక్క కృపాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొంది మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తులో మంచి జ్ఞాన సంపదని ప్రసాదించమని మనందరం కూడా శరణవేడుదాం. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యం జగద్వ్యాపిని వీణా పుస్తకధారిణి అభయదాం జాడ్యందకరాపహం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందేతాం పరమేశ్వరి భగవతి బుద్ధిప్రదాం శారదాం. సకలమైనటువంటి బుద్ధిని మాకు ప్రసాదించు తల్లి. మా యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు ఆ యొక్క విజ్ఞాన సంపదకి మాకు అనుగ్రహించమని అందరం కూడా మనం శరణ వేడుతూ అమ్మ యొక్క కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరూ కూడా పొందుతాం. ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.